హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ 'జిందగీ వ్లాగ్స్'. నేనైతే ఈరోజు మీకు 'కింగ్డమ్' మూవీ నా ఎక్స్‌పీరియన్స్ చెప్పబోతున్నా. మార్నింగ్ 8:00కి వెళ్ళిపోయినా. ఇక్కడ ఎక్కడ టికెట్లు లేకుండా నేను ఓపెన్ చేసినప్పుడు అయితే కూకట్పల్లి అర్జున్‌లో బుక్ చేసుకున్నా నేను. మార్నింగ్ 8:00కి వెళ్ళినా. 8:10 అయింది వెళ్ళేసరికి. కొంచెం లేట్ అయింది. ట్రాఫిక్ ఉండే చాలా. అప్పటికి నేను 7:30కే బయలుదేరిపోయినా. అయినా గానీ ఈ స్కూల్ పిల్లలు అది ఇది ట్రాఫిక్ ఉండే 10 మినిట్స్ మిస్ అయినా. కరెక్ట్‌గా విజయ్ దేవరకొండ ఒకరిని కొట్టేసిన దగ్గర నుంచి చూశాననమాట సినిమా. ఎందుకంటే దాని ముందు ఏమైందో నాకు గూడా తెలీదు ఇప్పటివరకు. తెలుసుకోవాలి. కమింగ్ టు ద మూవీ. మూవీ ఫస్ట్ హాఫ్ అన్ని క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ అయిపోతాయి. చాలా బావుంటది. విజువల్స్ అయితే ఏకదమ్ ఉన్నాయి సినిమాల. కొత్త బ్యాక్‌డ్రాప్ అంతా కొత్తగా అనిపిస్తది. ఏడనో జూసినాం ఇది కాపీ కొట్టిర్రు ఇట్లాంటియి ఏం లేదనమాట సినిమాలో. ఫస్ట్ హాఫ్ అయితే సూపరుంది. ఇంటర్వెల్ బ్యాంక్ గూడా బావుంది చాలా. వాళ్ళన్నకి కొంచెం నిజం తెలుస్తది దీని గురించి. ఓకే. ఆడికి మనం సస్పెన్స్ లెక్కుంటది కొంచెం. నెక్స్ట్ ఏందనే థ్రిల్ అయితే ఉంటది. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే 'సత్యదేవ్' నెయిల్డ్ ద పర్ఫార్మెన్స్ యాస్ అన్న, 'విజయ్ దేవరకొండ' యాస్ తమ్ముడు. అలానే మన 'వెంకటేష్' 'మురుగన్' పీక్స్ మస్తుంది యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఇగ మిగతా క్యారెక్టర్స్ అన్నీ మంచిగనే ఉన్నాయి. 'భాగ్యశ్రీ' గారి చిన్న రోలు. ఇప్పుడు అంత ఎఫెక్టివ్ లేదు. అంత నిరి తీసి పడేసేంత గూడా గాదు. ఓకే. ఓకే. తనైతే. ఇగ సెకండ్ హాఫ్ ఒక మధ్యలో దాకా బానే ఉంది. ఒక సెకండ్ హాఫ్ మొదలైన ఒక 45 మినిట్స్ వరకు సినిమా ఏమైతది? 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 అని ఉండే. కానీ ఒక్కడ బ్రేక్ పాయింట్ ఒస్తది. అక్కడి నుంచి ఏం అర్థం గాదు. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ బావుంది. కాపోతే స్టోరీ ఎటు పోతుందో అర్థం గాదు. లాస్ట్‌కి ఇదంతా ఎందుకయిందిరా అంటే దానికో ఆన్సర్ ఉన్నది మన దగ్గర. కాపోతే వీళ్ళు సెకండ్ తీస్తానికి మరి ఇట్లా చేసిర్రా అని తెలవదు నాకు. మేబీ అయ్యుండొచ్చు. లాస్ట్‌కైతే గ్రాండ్ విజువల్స్ ఉన్నాయి మళ్ళా. అంటే మనకు చాలా క్వెషన్ మార్క్స్ ఒస్తాయి. అసలు ఇదంతా ఏంది? విజయ్ దేవరకొండ ఇక్కడికెందుకొచ్చిండు? వీళ్ళతోనే ఎందుకు కలిసిపోయిండు? ఇట్లాంటి చాలా క్వెషన్స్ ఒస్తాయి. కాకపోతే 'రగిలే రగిలే' వాస్ బ్యాంగ్ ఫ్రమ్ అనిరుద్. అసలకి మామూలుగా లేదు. 'రగిలే రగిలే' సాంగ్ ఒచ్చినప్పుడు యూ ఫీల్ టోటల్ హై అనమాట. అంతసేపు స్లోగా నడిచిన సినిమా లాస్ట్‌కి ఆ పాటొచ్చేటప్పటికి మీరు బర్స్ట్ అయిపోతారు థియేటర్‌లో. అట్లనే ఇంకోటి ఒక ఏవి ఏషిర్రు థియేటర్‌ల మామూలుగా లేదు. 'మహేష్ బాబు' గారిది, 'విజయ్ దేవరకొండది' కలిసి. అసలు మామూలుగా లేదు. ఆ ఏవి అయితే, ఆ ఏవి కొంచెం క్లిప్పేసా చూడండి వీడియోల. అది చాలా హై ఇచ్చింది. ఇంటర్వెల్ ఇయ్యంగానే ఆ ఏవి ఏషిర్రు. అది చాలా బాగా అనిపించింది. సినిమాకైతే ఎళ్ళొచ్చు. ఖచ్చితంగా కొత్త సినిమానైతే చూసినట్టే ఉంది. ఏడ లాగ్ ఇట్లాంటియి ఏం లేవు గానీ, కొంచెం అక్కడక్కడ డ్రాగ్ జేసినట్టు స్లోగా అనిపించింది అంతే. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ మూవీ. ఇట్స్ వెరీ గుడ్ మూవీ. చాలా మంచిగుంది సినిమా అయితే. ఇక రేటింగ్, గీటింగ్ మనం ఇచ్చేంత రేంజ్ మనది గాదు. అంత సినిమా నాలెడ్జ్ గూడా లేదు మనకి. మన ఎక్స్‌పీరియన్సే చెప్తున్నాం. సినిమా అయితే ఒకసారి ఖచ్చితంగా చూడాల్సిందే. చూడొచ్చు. కొన్ని షార్ట్స్ ఉంటాయి విజయ్ దేవరకొండయి. బా 2, 3 షాట్‌లకైతే వేరే లెవెల్ అసలకి. 2, 3 షాట్‌లకైనా వెళ్ళొచ్చు సినిమాకి అట్లుందనమాట. మామూలుగా లేదు సినిమా. కాకపోతే సెకండ్ హాఫ్ స్టోరీ మొత్తం పోయింది అసలకి. ఎటు పోతుందో అర్థం కావట్లే ఆడ. అదొక్కటే కొంచెం బాలేదు సినిమాల. మిగతాదంతా ఓకే. ఇది 'హృదయమా' సాంగ్ లేదు తీసేసిర్రు. ఇంక లాగ్ అయిద్దనుకుర్రో మరి ఏమనుకుర్రో తెలవదు. ఆ సాంగ్ అయితే లేదు సినిమాల. ఉందనుకోనైతే అనుకోకండి. లేదు తీసేసిర్రు సాంగ్. కాకపోతే విజయ్ దేవరకొండ కెరియర్‌లో ద బెస్ట్ యాక్టింగ్ చూసినాం మనం. ద యాంగర్ అంతా చాలా బాగా అనిపించింది విజయ్ యాక్టింగ్ అయితే. విజయ్ నేను గూడా చాలా యాంక్సైటీతో పోయినా. విజయ్ అన్నకి హిట్ పడాలి ఎట్లైనా ఈసారి అని ఉండే. మొత్తం 'కింగ్డమ్‌లోనే' ఉండే 2 డేస్ నుంచి. కాకపోతే డిసప్పాయింట్ చేసింది నన్ను. స్టోరీ పరంగా లాస్ట్‌కి. కాకపోతే ఫైనల్‌గా ఏం అర్థం కావట్లే నాకు. లాస్ట్‌కి ఏమైందిరా నాయనా అనిపించింది థియేటర్ నుంచి వచ్చేటప్పుడు. కాకపోతే ఇట్లా ఎక్స్‌పెక్టేషన్స్ మొత్తం గ్యాంగ్ ఉంటది, కొట్లాడతారు, బ్లడ్ మరీ ఇంత పెట్టుకోకండి. ఎమోషనల్ డ్రామా అది. 'నాగవంశి' గారు చెప్పినట్టు ఎమోషనల్ డ్రామా. ఆ ఎక్స్‌పెక్టేషన్‌తోనే పోరి. చాలామంది ఇప్పటికి ఉన్న థియేటర్‌లకి ఒక రేంజ్ ఆఫ్ 'కేజీఎఫ్' లాగా అదే మొత్తం బ్లడ్ ఉంటది, కొట్టుకుంటారు అనే ఎక్స్‌పెక్టేషన్స్‌తోని పోతుర్రు. అస్సలు పోకండి అట్లా సినిమాకి.
ఎందుకంటే అట్లా పోయిరనుకో ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితారు. ఎందుకంటే ఇట్స్ అన్ ఎమోషనల్ డ్రామా. అందులో గ్యాంగ్ గొడవలు అంతే. ఆడి వరకే బావుంటది. మొత్తం గ్యాంగ్ గొడవలు అని పోయిరనుకోండి, మీరు పాప్‌కార్న్ అయితారు ఆడికి పోయినంక. అట్లుంటది. అందుకనే ఎక్స్‌పెక్టేషన్స్ కూడా వాళ్ళు ట్రైలర్‌లో చెప్పినట్టు ఇట్స్ అన్ ఎమోషనల్ డ్రామానే. దాని పరంగానే సినిమాకి పోరి. అట్లనే ఎంజాయ్ జేయరి. మీరు తప్పు ఎక్స్‌పెక్టేషన్స్‌తోని పోయి గూడా సినిమాని అట్లా చూస్తే వాళ్ళ తప్పే ఉంటది. అందుకనే మీ ఎక్స్‌పెక్టేషన్ గూడా ట్రైలర్ తగ్గట్టు 'నాగవంశి' గారు వాళ్ళ టీమ్ చెప్పినట్టు అట్లా పెట్టుకొనే పోరి. మీరేదో హ్యూజ్‌గా 'ఓజీ' అంత పెట్టుకొని పోతే ఆడేం ఉండదు. ఎందుకంటే అది గ్యాంగ్‌స్టర్ గొడవలు అంత గొడవ ఉండదు గదా! అవసరమైనప్పుడు గొడవొస్తది అంతే. ఆడి వరకే సినిమా. దిస్ ఈజ్ ద ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ 'కింగ్డమ్'. ఖచ్చితంగా సినిమాని చూడండి. నాకైతే సౌండ్ ఆ థియేటర్‌లో అస్సలు నచ్చలే. నేను మళ్ళా చూస్తా. ఆ సౌండ్ కోసమైనా చూస్తా. 'రగిలే' సాంగ్ లాస్ట్‌లో ఏక్‌దమ్ సౌండ్ మంచిగున్న థియేటర్‌లో పోతే చాలా బెస్ట్. 'అర్జున్' థియేటర్ అయితే కూకట్పల్లిల వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్ రిగార్డింగ్ సౌండ్ నేనైతే. దయచేసి అల్ల సినిమా చూడాలనుకుంటే పోకండి. ఎందుకంటే ఎనక కూర్చున్నోనికి ఏమి వినిపిస్తలే సౌండ్ ఫస్టు. ఆ 'రగిలే' సాంగ్ హోమ్ థియేటర్‌లో ఇన్నట్టుంది నాకు. థియేటర్‌లో ఇన్నట్లేదు. ఇంట్లో హోమ్ థియేటర్ పెట్టుకొని ఇంటే ఎట్లుంటది అట్లుండే. ఇదే. ఐ థింక్ యూ విల్ లైక్ ద మూవీ. బ్రదర్ ఉన్నోళ్ళైతే ఎమోషన్‌ని గట్టిగా ఫీల్ అయితారు. ఇది మాత్రం చెప్పగలను నేను. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ 'జిందగీ వ్లాగ్స్'.